కబీర్ దాస్ ఎప్పుడు పుట్టారు అంటే 1398. అయితే 1398 అంటే 1398 అంటాం కదా. ఒకవేళ అలా కానీ మీరు రాయకపోతే కనుక ఏమని రాయాలంటే 1398 అని రాయాలి. అయితే ఈ సంవత్సరాలు హిందీలో ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫస్ట్ 12 క్వశ్చన్స్లో ఒకటి హిందీలో నెంబర్ మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగా రాయాల్సి వచ్చినప్పుడు మీకు ఈ నెంబర్స్ ఇస్తారు. ఇవి ఇంపార్టెంట్ కనుక గుర్తుపెట్టుకోండి. 1398 అని రాయొచ్చు, 1518 అని రాయొచ్చు, 1518 అని కూడా రాయొచ్చు. ఎలా అయినా రాయొచ్చు. ఈయన జీవితకాలం అనమాట. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను. ఇవి మీరు ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కబీర్ దాస్ ఎక్కడ పుట్టారంటే కాశీలో పుట్టారు. కబీర్ దాస్ గురువు గారి పేరు రామానంద్. తర్వాత ఆయన 120 సంవత్సరాలు బతికారు. 120 వర్ష ఆయన బ్రతికారు. అయితే ఆయన జీవితకాలం చివరికి వచ్చేసరికి మగహర్ అనే ప్రాంతం వచ్చేసి తన చివరి రోజులు ఆ ఊర్లో గడిపారనమాట. మగహర్. తర్వాత నిర్వికార్ అంటే ఆయన ఏమంటారంటే భగవంతుడికి ఆకారం లేదు అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారు. భగవంతుడు ఎక్కడైనా ఉంటారో ఆయనకు ఆకారం ఉండదు, ప్రతి మనిషి మనసులో భగవంతుడు ఉంటాడు అని ఆయన నమ్ముతారు. అయితే ఆయన రాసిన దోహేలన్నీ ఏ భాషల్లో ఉంటాయంటే అవధి, రాజస్థానీ, భోజ్పురి, పంజాబీ ఈ భాషల్లో ఆయన దోహేలు ఉంటాయి. అయితే ఆయన భాషని ఇలా అన్ని రకాల్లోని రాయడం గురించి ఆయన భాషను ఏమంటారంటే పచ్మేల్ కిచిడి అని అంటారనమాట. కూరగాయలన్నీ కలిపేసి మనం కిచిడి అని ఉంటాం కదా, అలాగా భాషలన్నీ కలిపేసి ఆయన రాస్తారు కనుక పచ్మేల్ కిచిడి అంటారు. ఇంకొకటి ఏమంటారు అంటే సద్దుక్కడి అంటారు. ఆయన భాష సద్దుక్కడి అని కూడా అంటారనమాట. చెప్పాను కదా ఇందాక 1398, 1518 అంటే 1398, 1518 అని మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దు. ఈ సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆయన కాలంలో కబీర్ దాసు గారి కాలంలో ఎలా ఉండేది అంటే రాజనీతిక్, ధార్మిక్, సామాజిక్ క్రాంతియ అప్నే చర్మ పరిధి అంటే ఆయన జీవితకాలంలో రాజకీయ, మతపరమైన, సామాజిక విప్లవాలు ప్రబలంగా ఉండేయన్నమాట. ప్రబలంగా ఉండే టైంలోని ఆయన తన దోహేలు రచించారు. అర్థమైంది కదా పిల్లలు? ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్స్కి రాసేటప్పుడు ఇలా రాసుకోండి. 5 మార్క్స్కి కవి పరీక్ష ఉంది కదా, 5 మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇలా రాస్తే కబీర్ దాస్ నామ్, కబీర్ దాస్ జన్మ ఇందాక చెప్పాను కదా మీకు. తర్వాత జన్మస్థాన్ కాశీ అని చెప్పాను. 1398 జన్మస్థాన్ కాశీ, వారణాసిలో పుట్టారు ఆయన, గురు రామానంద్. తర్వాత పత్ని లోయి, పత్ని అంటే భార్య, లోయి. పుత్ర కమాల్, పుత్రి కమాలి, కొడుకు కూతురు. తర్వాత భగవాన్ కా రూప్, ఆయన అనుసరించి భగవంతుడు రూపం ఏముంటుందంటే నిర్గుణ్ అంటే ఒక రూపం లేదు. భాష అవధి, రాజస్థానీ, భోజ్పురి, పంజాబీ ఈ భాషల్లో ఆయన రచనలు రాసేవారు. అయితే ఈ 4 భాషల్లోని రాసిన కారణంగా ఆయన భాషను ఏమంటారంటే పంచ్మేల్ కిచిడి అంటారు. అలాగే సద్దుక్కడి అని అంటారు. ఇలా రాయండి. తర్వాత శైలి అంటే ఉపదేశాత్మక, అనుభూతి, వ్యంజక్ ఉపదేశాలు ఇచ్చే విధంగా ఆయన దోహేలు ఉంటాయన్నమాట. ప్రముఖ రచనయే, ఆయన ప్రముఖమైన రచనలు ఏంటంటే సాఖీ, సబద్, రమైని. తర్వాత ఆయన మృత్యు 1518. అలాగే సాహిత్యమే స్థానం, ఆయన సాహిత్యంలో ఆయన స్థానం ఏంటి అంటే भक्ति काल की ज्ञानाश्रयी व संत काव्य धारा के प्रतिनिधि कवि के रूप में प्रतिष्ठित. ఆయన భక్తి కాలానికి సంబంధించి జ్ఞానాశ్రయి శాఖకి సంబంధించిన చాలా గొప్ప కవి అన్నమాట. అర్థమైంది కదా పిల్లలు? ఇది బాగా చదువుకుని చూడకుండా రాయటం ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.